రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా మండలంలోని ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి విద్యార్థులకు స్మైల్ ఏ గిఫ్ట్ ఎగ్జామినేషన్ ప్యాడ్ పెన్నులను బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపెల్లి సురేందర్రావు ఆధ్వర్యంలో మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొంపెల్లి సురేందర్రావు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి 10వ తరగతి ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత సాధించి జిల్లాకు కేటీఆర్కు ఉపాధ్యాయులకు మీ తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. హలో ఎన్నారా తీర్థం అందరూ ఇద్దాం అందరు లీడర్లు వచ్చి మీకు రైటింగ్ ప్యాడ్లతో ఎమ్మెల్యే గౌరవ కేటీఆర్ గారు, మన సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత అయినటువంటి మన రామన్న గారు గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా మన ముస్తాబాద్ మండలంలోని గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థులకు ప్యాడ్లు మరియు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. అయితే గత కొన్ని సంవత్సరాల నుండి పిల్లలు మంచిగా చదివి మంచిగా ఉత్తీర్ణులు కావాలని చెప్పేసి అన్ని రకాలుగా స్కూల్లో బిల్డింగ్లు కానీ స్కూల్లో ఉన్నటువంటి మౌలిక వసతులు కానీ అన్నీ కూడా శ్రద్ధగా తీసుకొని డెవలప్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మార్చి 21 నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలలో విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణ శాతం పెంచుకోవాలని, మరియు విద్య ఉంటేనే వెలుగు, మీ జీవితాలలో విద్య అనేది చాలా కీలకం. విద్య లేకపోతే మీ జీవితం చీకటిమయం అవుతుంది. విద్య ఉంటేనే మీ జీవితం మంచి జీవితం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులకు మీరు భయాందోళనలకు గురి కాకుండా ఎగ్జామ్స్ రాసేటప్పుడు ధైర్యంగా మంచిగా ఆలోచించి రాయాలి. మన ఎమ్మెల్యే గారికి మన నియోజకవర్గంలో కానీ, మన మండలంలో కానీ, మన ముస్తాబాద్ టౌన్లో కానీ మంచి మార్కులతో ర్యాంక్ సాధించినట్టయితే మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు అని చెప్పేసి మేము ఇక్కడ ముస్తాబాద్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలపడం జరుగుతుంది. 10వ తరగతి విద్యార్థులకు ప్యాడ్లు పంచడం జరిగింది. మాజీ మంత్రి కేటీఆర్ గారి సహకారంతో గత 10 సంవత్సరాల నుండి కూడా మండలంలోని అన్ని స్కూళ్ళలో 10వ తరగతి విద్యార్థులకు పంచడం జరుగుతుంది. అదే క్రమంగా ఈరోజు కూడా ముస్తాబాద్ మండలంలో అన్ని స్కూళ్ళలో మా కార్యకర్తలు ఎస్ఎస్సి విద్యార్థులకు ప్యాడ్లు పంచడం జరిగింది. పిల్లలు కూడా మంచి ఉత్తీర్ణత సాధించాలని అప్పటి నుండి కూడా మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ముస్తాబాద్ మండలంలో సిరిసిల్ల జిల్లాలోనే టాప్గా వచ్చిన పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు.